యూఎస్‌లో ఉంటున్నావు. 2025 టాక్స్ ఫైల్ జేసినావా? హానెస్ట్‌గా జెప్పు బ్రో. డబ్ల్యూ-2 ఫార్మ్ కంప్లీట్‌గా జూసినావా? 1040 ఫార్మ్ సైన్ జేసేటప్పుడు అసలు వాళ్ళు ఏమేమి ఫిల్ జేశారు? నీ అమౌంట్ ఏమేమి యాడ్ జేశారు? ఎంతెంత తీశారని ఒకసారి కంప్లీట్‌గా చూసావా? జస్ట్ సింపుల్‌గా సైన్ జేసి పెట్టేసినావా? అయితే ఈ వీడియో జూడు ఒకసారి. హాయ్! వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ విజ్ ఛానల్. సో, ఈరోజు మనం టాక్స్ ఫైల్ చేసే ముందు డబ్ల్యూ-2లో ఏమేమి చెక్ చేసుకోవాలి? అండ్ అలాగే 1040 ఫార్మ్‌లో సైన్ చేసే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, డబ్ల్యూ-2లో మీ ఇయర్ టోటల్ ఇన్‌కమ్ ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ టాక్స్ ఎంత పే చేశారని ఉంటుంది. 1040 ఫార్మ్‌లో మీరు యాక్చువల్‌గా ఎంత పే చేయాలి? ఆల్రెడీ ఎంత పే చేశారు? అని కాలిక్యులేట్ చేసి మీకు రిఫండ్ వస్తుందా? ఆర్ ఎల్స్ మీరే ఐఆర్ఎస్‌కి పే చేయాలా? అని చెప్పి కాలిక్యులేట్ చేసే ఫార్మ్ 1040 ఫార్మ్. సో, డబ్ల్యూ-2లో ఈ బాక్స్ 1లో ఉన్న అమౌంట్ అండ్ ఇక్కడ 1040 ఫార్మ్‌లో ఈ 1 ఉన్న అమౌంట్ ఇది 2 సేమ్ అనమాట. ఇన్ కేస్ ఈ ఇయర్ మీరు 1 ఆర్ 2 ఎంప్లాయర్స్ చేంజ్ అయినట్టయితే, ఆ 1, 2 ఎంప్లాయర్స్‌లో ఉన్న అమౌంట్ అంతా యాడ్ చేసి అదే ఇక్కడ బాక్స్ 1లో వస్తుంది. ఈ బాక్స్ 2లో ఉన్నది ఫెడరల్ ఇన్‌కమ్ టాక్స్. ఇది మీ ఎంప్లాయర్ ఆల్రెడీ గవర్నమెంట్ పే చేసిన అమౌంట్ అనమాట. 15,000. సో, ఇదే అమౌంట్ ఇక్కడ 1ఏలో ఇక్కడ 25ఏలో వస్తుంది. ఇక్కడ బాక్స్ 2లో ఉన్న అమౌంట్ 25ఏలో వస్తుందన్నమాట. సో, ఈ బాక్స్ 3 అండ్ బాక్స్ 4 వచ్చేసి సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్. సో, ఇది మీ టోటల్ ఇన్‌కమ్ అనుకుంటే దీనికి 6% అరౌండ్ 6% కాలిక్యులేట్ చేసి ఇక్కడ వస్తుంది. అండ్ సిమిలర్‌గా ఈ బాక్స్ 5 అండ్ బాక్స్ 6 రిలేటెడ్ వచ్చేసి మెడికేర్‌కి. సో, ఇది సేమ్ ఇది టోటల్ ఇన్‌కమ్ అనుకుంటే దీనికి 1-2% కాలిక్యులేట్ అయ్యి అమౌంట్ ఇక్కడ వస్తుంది. ఈ బాక్స్ 12 చూద్దాము. సో, 12లో ఏబీసీడీ అని 3 ఉంటాయి. సో, ఏ వచ్చేసి 401(కే) రిలేటెడ్ ఇన్‌కమ్ అండ్ బి వచ్చేసి హెచ్ఎస్ఏ కాంట్రిబ్యూషన్ అనమాట. సో, ఈ బాక్స్ 1లో ఉన్న అమౌంట్ ఈ 2 ఆల్రెడీ మీరు పే చేసిన అమౌంట్ మైనస్ చేసి ఇక్కడొస్తుంది. సో, అందుకే మనం 120,000 టోటల్ యాన్యువల్ ఇన్‌కమ్ తీసుకుంటే మీ 401(కే)కి 7,000 కట్ అయింది. అండ్ హెచ్ఎస్ఏకి కాంట్రిబ్యూషన్ 3,000 పోంగా లైక్ ఇక్కడ 110,000 ఏసాననమాట. ఇప్పుడు 1040 ఫార్మ్ కంప్లీట్‌గా చూద్దాము. సో, ఈ ఈ బి, ఏ, 1బి అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇక్కడ వరకు గూడా. సో, ఇక్కడ 7ఏ అయితే లైక్ క్యాపిటల్ గెయిన్స్ అంటే లైక్ మీకు స్టాక్స్‌లో అయినా ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్‌కమ్‌లో మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అయితే ఎంత అమౌంట్ ఉంటే అంత ఎయ్యాలి. లైక్ నేను 3,000 ఏసాను. ఇన్ కేస్ మీరు నెగెటివ్‌లోకెళ్తే లైక్ 3,000 క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. లైక్ ఎక్స్‌ట్రా 3,000 కాకుండా 5,000 అలా నెగెటివ్ ఉంటే నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ అయితది. 3,000 ఈ ఇయర్ చేసుకోవచ్చు. 2,000 రిమైనింగ్ 2,000 నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో, ఈ 9 అండ్ 11 వచ్చేసి లైక్ ఈ టోటల్ ఈ 1 అండ్ ఈ 7 కలిపితే ఈ 9 అండ్ 11 సేమ్ 113,000 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 12 సో, ఇదొచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్స్. స్టాండర్డ్ డిడక్షన్స్ 15,750 ఇది స్టాండర్డ్ అమౌంట్ అనమాట. సో, ఇదేంటి అంటే యాక్చువల్‌గా గవర్నమెంట్ మీ టాక్సబుల్ ఇన్‌కమ్‌లో కొంచెం ముందే రిడ్యూస్ చేసి సో, మీ టాక్సబుల్ ఇన్‌కమ్‌ని తగ్గిస్తుంది అనమాట. సో, ఇది ఈచ్ మీరు సింగిల్ అయితే ఇది అమౌంట్ వేరీ అయితది. ఇన్ కేస్ మీరు వేరీ అవుతది. అండ్ మ్యారీడ్ అయ్యి కలిసి ఫైల్ చేస్తే ఒక అమౌంట్ ఉంటది. అండ్ సెపరేట్‌గా ఫైల్ చేస్తే డిఫరెంట్ అమౌంట్ ఉంటది. నేనొక చిన్న వెబ్‌సైట్ క్రియేట్ చేశాను. అది కింద పేస్ట్ చేస్తాను. సో, మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ సింగిల్‌గా ఫైల్ చేస్తే ఎంత అమౌంట్ అండ్ మ్యారీడ్‌గా ఫైల్ చేస్తే ఎంత అమౌంట్ అని క్లియర్‌గా ఉంటది. బికాజ్ ఇది చేంజ్ అవుతది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్, అండ్ 15 వచ్చేసి సో, ఈ 113,000కెళ్ళి 15,000 తీసేస్తే సో, టాక్సబుల్ ఇన్‌కమ్ యాక్చువల్‌గా వచ్చి ఎంత పే చేయాలంటే 82,250 ఇది టాక్సబుల్ యాక్చువల్‌గా మీరు పే చేసేది. సో, దీనికి మీ టాక్స్ కాలిక్యులేట్ అయితది. అది కూడా డిఫరెంట్‌గా కాలిక్యులేట్ అయితది. నాట్ జస్ట్ మన బ్రాకెట్‌లో 82,000లో ఉన్న బ్రాకెట్ లైక్ 22% ఉంటే ఓవరాల్ 22% ఏసి అట్లా కాలిక్యులేట్ అవ్వదు. దానికొక సెపరేట్ ఫార్ములా ఉంటది. సో, ఆ బేస్డ్ ఆన్ ఫార్ములా ఫస్ట్ 10% ఒకలాగా, తర్వాత 20% ఇంకొకలాగా అలా కాలిక్యులేట్ అయితది. సో, అలా కాలిక్యులేట్ చేస్తే కాలిక్యులేట్ అయిన అమౌంట్ మనం పే చేసే అమౌంట్ లైక్ 14,000 వచ్చింది. సో, ఈ 14,000 అండ్ ఇక్కడ 24 వరకు ఇక్కడ ఉంటది. ఈ 15,000 మీరు ఆల్రెడీ పే చేశారు. సో, 15,000లోకెళ్ళి 14,109 మైనస్ చేస్తే వచ్చే అమౌంటే సో, ఈ 15,000లోకెళ్ళి 14,109 అమౌంట్ మైనస్ జేస్తే వచ్చే అమౌంటే మీకు రిఫండ్ వచ్చే అమౌంట్. ఫెడరల్ టాక్స్ వరకే ఇదంతా. సో, మీకు రిఫండ్ వచ్చే అమౌంట్ ఇది అన్నమాట. సో, ఇట్లా 1040 ఫార్మ్‌ను ఇలా కంప్లీట్‌గా చెక్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ మీరు వింటూ ఉంటారు కదా! ప్లానింగ్ జేసాము. ప్లానింగ్ జేస్తే మీకు టాక్స్ రిటర్న్స్ ఎక్కువొస్తాయి అది ఇది అని జెప్పి. సో, ఆ ప్లానింగ్ జేసిన టాక్స్ అమౌంట్ ఎక్కడ కాలిక్యులేట్ అయితదంటే ఈ నంబర్ 8లో అమౌంట్ మీకు ఎంత ప్లానింగ్ చేసామనే అమౌంట్ ఇక్కడ నంబర్ 8లో ఏస్తారు. ఇది ఇది ఎప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ యూఎస్‌లో ఏదైనా హోమ్ లోన్ ఉండి అమౌంట్ ఏదైనా లాస్ అయింది. ఎక్కడ ఏదన్నా ఏమన్నా చూపించుకుంటే అట్లా అయితే మనం కొంచెం అమౌంట్ ఏసుకోవచ్చు. అది కూడా లెస్ థాన్ 10,000 అయితేనే
చేస్తేనే బెటర్. బట్ ఇది అదర్‌వైజ్ ఆడిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇది ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ప్లానింగ్ చేస్తే సో, అమౌంట్ ఇక్కడేసి అది ఇక్కడ మన అమౌంట్‌లో మైనస్ చేసి సో, దట్ అప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ నంబర్స్ అన్నీ చేంజ్ అవుతాయి. సో, ఈ స్టాండర్డ్ డీడక్షన్స్ అంటే టాక్సబుల్ ఇన్‌కమ్ తక్కువైతది కాబట్టి సో, మీకు ఆటోమేటిక్‌గా టాక్స్ రిటర్న్స్ అనేవి ఎక్కువొస్తాయి ప్లానింగ్ చేస్తే. అందుకే ప్లానింగ్ చేస్తే టాక్స్ రిటర్న్స్ ఎక్కువొస్తాయి అని అంటారు. సో, అది మెయిన్ రీజన్ అనమాట ప్లానింగ్‌కి టాక్స్ రిటర్న్స్ ఎక్కువ రావడానికి. సో, ఇదొచ్చేసి ఒక సింపుల్ కాలిక్యులేషన్ లాగా ఎస్టిమేషన్ తెలుసుకోవడానికి. సో, ఇది వచ్చేసి లైక్ ఇప్పుడు మనం సింగిల్ పెడితే అక్కడ ఆటోమేటిక్‌గా 15,750 అని చెప్పి మనం ఇందాక 1040 ఫార్మ్‌లో అప్డేట్ చేశాం కదా! సేమ్ అమౌంట్ ఆటోమేటిక్‌గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది. ఇన్ కేస్ మనం మ్యారీడ్ ఫైల్ అని జాయింట్‌లీ అని పెడితే ఇక్కడ 31,000 అప్డేట్ అయింది. ఇప్పుడు 31,050 హౌస్ హోల్డ్ అయితే డిఫరెంట్ అమౌంట్ ఉంటది. 23,000 సో, బేస్డ్ ఆన్ మనం ఎలా ఫైల్ చేస్తున్నాం దాన్ని బట్టి ఇక్కడ అమౌంట్ అప్డేట్ అయితదనమాట ఆటోమేటిక్‌గా. సో, నేనిక్కడ 150,000 తీసుకున్నాను యాన్యువల్ ఇన్‌కమ్. 25,000 ఫెడరల్ ఇన్‌కమ్ ఆల్రెడీ టాక్స్ పే చేశాడని చెప్పేసుకున్నాము. 401,000 10,000 అండ్ హెచ్ఎస్ఏ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 3,000 ఏసాను. అండ్ ఏసాను. అండ్ గెయిన్స్ వచ్చేసి 3,000 సో దట్ ఈ క్యాలిక్యులేషన్ ఏస్తే 4,000 గెయిన్స్ వచ్చిందనమాట. సో 4,000 టోటల్ రీఫండ్ అమౌంట్ వచ్చింది. అండ్ లైక్ ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఆర్డినరీ ఇన్‌కమ్ బ్రేక్ డౌన్ అని చెప్పి క్లియర్‌గా చూపిస్తది. ఎంత పర్సెంటేజ్‌కి ఎంత అమౌంట్ టాక్స్ క్యాలిక్యులేట్ అయ్యి కట్ అవుతదని చెప్పి. అండ్ ఇక్కడ కింద ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటే మనం ఇక్కడ పెట్టలేదు. బట్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటే టాక్స్ డిడక్షన్స్ కొంచెం డిఫరెంట్‌గా అవుతాయి. బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ వైస్ క్యాలిక్యులేట్ అయితది. 0%, 15% అని చెప్పి అట్లా. సో, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అయితది. సో, మీరు క్యాలిక్యులేట్ యూజ్ చేసుకొని ఎస్టిమేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు ఇది యూజ్ చేసుకొని.